సభకు ఇచ్చేసిన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. అందం మోసకరమా, సౌందర్యం వ్యర్థమా? ప్రియులారా, అందమైన ఈ సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఆదామును చేశాడు. అలాగే అందమైన హవ్వను కూడా చేశాడు. హవ్వ అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆదాము వెంటనే ఒక పాట అందుకున్నాడు. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నన్నులో నుండి తీయబను గనుక నారి అనబడును అన్నాడు. ప్రియులారా, ఒక్క ఆదామేనా అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది కాదండి. ఈ రోజు సమాజంలో చాలా మంది అందంపై మోసు పెంచుకుంటున్నారు. ఎలాగంటారా? 60 ఏళ్ల బామ్మ కూడా మేకప్ వేసుకొని 20 ఏళ్ల అమ్మాయిలా ఫోర్స్ కొడుతుంది. పొద్దున్నే లేవగానే అద్దం ముందు నిలబడి వాళ్ళకున్న అందాన్ని చూసి మురిసిపోతున్నారు. అందమే ఆనందం అంటూ పాటలుకుంటున్నారు. మీరు అందంగా ఉంటే మిస్ ఇండియా అయిపోవచ్చు. మీరు అందంగా ఉంటే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయవచ్చు అంటూ సినిమాల్లోనూ సమాజంలోనూ అందంపై క్రేజ్ పెరిగిపోయింది. తినడానికి తిండి లేకపోయినా, బ్యాంకు బ్యాలెన్స్ నిల్లైపోయినా అందం కోసం ఆరాటపడే యువత నేడు కోకలుగా ఉన్నారు. ప్రియులారా, చీర బట్టలు వేసుకొని ర్యాంప్ పై నడిచే వాళ్ళు బ్యూటీ అన్నారు. అసలు బట్టలు లేకుండా నటించే హీరోయిన్స్ ని సెలబ్రిటీ అన్నారు. ప్రేమేం దేవుని వాళ్ళరా, ఇక అందంగా ఉండాలనే మోజు నేటి యువతలో ఎంతవరకు వెళ్ళిందంటే, నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి అడిగితే, నాకు కాబోయే భార్య కత్తిలా ఉండాలి, కత్తిన కైఫ్ లా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఏమన్నా తక్కువ తిన్నారా? నాకు కాబోయేవాడు 6 feet హైట్ ఉండాలి, 6 pack కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దేవుని జ్ఞానం కలిగి ఉండాలని కోరుకోకపోవడం దురదృష్టకరం. ప్రియులారా, అసలు అందాన్ని గురించి దేవుడు ఏమని రాయించాలో ఒకసారి బైబిల్లో చూడండి. సామెతల గ్రంథం 1:30. సామెతల గ్రంథం 1:30. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. అందాన్ని చూసి మురిసిపోతున్నావా? అది నిన్ను మోసం చేస్తుంది. సౌందర్యాన్ని చూసి ఆనందపడుతున్నావా? అది వ్యర్థమైపోతుంది. అందం విషయంలో మోసపోకుండాని జాగ్రత్త చెప్తున్నారండి. ప్రియులారా, ఇలా అందాన్ని చూసి మోసపోయిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే ఉన్నారండి. ఆయనే ఆదాము. ప్రియులారా, ఆదామును మోసం చేయడానికి వచ్చిన సాతానును ప్రియులత్వంతో ఎదుర్కొన్న ఆదాము హవ్వ దగ్గరికి రాగానే పడిపోయాడండి. హవ్వ అందానికి గులామైపోయాడు. అందం ఆదామును మోసం చేసింది. హవ్వ అందాన్ని చూసి మోసపోయాడు. పండు తిని దేవునికి దూరమయ్యాడు. ఇలాగే చాలా మంది మంత్రులతోనూ, ఎస్పీలతోనూ, కలెక్టర్లతోనూ ధైర్యంగా మాట్లాడతారు గాని ఇంటికి రాగానే హోమ్ డిపార్ట్మెంట్ కి భయపడతారండి. ప్రియులారా, హవ్వ అందమైన పండును చూసి మోసపోయింది. ఆదాము అందమైన హవ్వను చూసి మోసపోయాడు. నేటి యూత్ ఎన్నో అందాలను చూసి మోసపోతుంది. కానీ దేవుడు మాత్రం అందాన్ని చూసేవాడు కాదండి, అందమైన మనసును చూస్తాడు. దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూడడు, ఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు. మరి నీ ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ ఫలములు నీకు అలంకరణగా ఉండాలి. ఆ ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిని నీకు అలంకరణగా ధరించుకొని నీ తోటి వాణ్ణి నువ్వు ప్రేమిస్తావు. అప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నా దేవుని మాట నీ యందు నిలవేరుతుంది. అప్పుడు దేవుని యందు నీ అందం రెట్టింపు అవుతుంది. దేవునిలో నీ స్థానం సుస్థిరమవుతుంది. కాబట్టి ప్రియులారా, అందాన్ని చూసి పుట్టే ప్రేమ కొంతకాలమే ఉంటే ఆత్మ సౌందర్యం అనే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.